పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు సీఎం విజయ్. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథ్ను టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేయడంతో పాటు తన ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చారు దళపతి విజయ్. శబరినాథన్ను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు విజయ్. శబరినాథ్కు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. మంత్రి స్థాయి అధికారాలు సౌకర్యాలు కూడా కల్పించారు. విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు శబరినాథన్. డిఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజాపై 27,000 ఓట్ల తేడాతో గెలిచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తన కారు డ్రైవర్ కొడుకు టికెట్ ఇవ్వడమే ఒక సంచలనం అనుకుంటే, కేబినెట్ ర్యాంక్ హోదా అయినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా నియమిస్తూ కూడా ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఎస్ మురళి, అంటే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని, ఇదొకటే కాదు, చాలా నిర్ణయాలు సంచలనమైనవి. అందులో కొన్ని అసలు శివకాశి నుంచి మహిళా ఎమ్మెల్యే గెలవరు అనుకున్న చోట నుంచి మన తెలుగు అమ్మాయి కీర్తనకు చోటిచ్చాడు, అదొకటి. అలాగే బ్రాహ్మణులు, అంటే ద్రవిడ ఉద్యమంలో బ్రాహ్మణులకు ఎటువంటి పాత్ర ఉండదు, బ్రాహ్మణుల్ని వెలివేయాలి అనే సిద్ధాంతంతో అక్కడ రాజకీయ పార్టీలన్నీ నడుస్తూ ఉంటాయి. ఒక అన్నాడీఎంకే తర్వాత 40 ఏళ్లుగా ఎవరూ లేనప్పుడు, 40 ఏళ్లుగా బ్రాహ్మణ మంత్రి లేనప్పుడు అక్కడ బ్రాహ్మణ మంత్రికి సీట్ ఇవ్వటం, అక్కడ మైలాపూర్ బ్రాహ్మణులకు పట్టున్నటువంటి మైలాపూర్ నియోజకవర్గం నుంచి కేవలం 3% మాత్రమే ఉన్నటువంటి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వటం, మంత్రిని చేయటం. పైగా వెంకటరామన్ అనే వ్యక్తి అతనికి 20 ఏళ్లుగా మేనేజర్ గా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ మంత్రిని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే సీట్ ఇచ్చి. అలాగే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శబరినాథ్, ఇతని విషయంలో కూడా డ్రైవర్ కొడుకు, ఇతన్ని కూడా అదే స్థాయిలో అతను ప్రయారిటీ ఇవ్వటం, అలాగే సీట్ ఇవ్వడమే ఒక సెన్సేషన్. అంటే ఆ రోజు సీట్ ఇచ్చినప్పుడు చాలా మంది వెకటాలుగా మాట్లాడారు, గెలవరు, ఇటువంటివన్నీ ఏదో బొంబాయి మాటలు ఇవన్నీ, అంటే ఏదో ఎలక్షన్ జిమ్మిక్కులు అన్నట్టు మాట్లాడారు. కానీ విజయ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా అడుగులు వేశాడు. ఈ రోజు ఏకంగా ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించడం అనేది అద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే యువతకు, లేదంటే తన దగ్గర పనిచేసిన వాళ్లకు, సాధారణంగా పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళను అక్కడే ఉంచుతారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా తమ దగ్గర పనిచేసిన వాళ్ళను పైకి రానివ్వరు అనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. కానీ ఆ విమర్శలన్నింటికీ కూడా చెక్ పెడుతూ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా వరకు అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అతనికి ఏకంగా కేబినెట్ ర్యాంకు, సకల సదుపాయాలు ఇవన్నీ ఇవ్వటం అనేది, అంటే నమ్మి పనిచేసిన వాళ్లకు అతను ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాడు అనడానికి నిన్న జ్యోతిషుడు వ్యవహారం కానీ, వెట్రివేలు వ్యవహారం కానీ, మొన్న వెంకటరామన్ వ్యవహారం కానీ, ఇప్పుడు శబరినాథ్ వ్యవహారం కానీ స్పష్టమైనటువంటి ఉదాహరణలు. పారదర్శక రాజకీయాలు చేస్తాను, ఇది ప్రజల పార్టీ అని చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాడు విజయ్ అనేటువంటి మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, పారదర్శక రాజకీయాలు, అవును, ఎగ్జాక్ట్లీగా మనం అదే అలాగే అనుకోవచ్చు. ప్రాధాన్యత అనేది ఇప్పుడు మనం చేసేటువంటి పనుల్లోనే ప్రాధాన్యత కానీ, పారదర్శకత కానీ, లేదంటే నిబద్ధత కానీ, ఇవన్నీ కూడా కనపడతాయి. మన యాటిట్యూడే స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని నిరూపించుకునే విషయంలో, దాన్ని ప్రూవ్ చేసుకునే విషయంలో ముందున్నాడు. అంటే ఎవరెవరైతే తనకు నమ్మకంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. అదవ్ అర్జున గాని, ఆనంద్ గాని, సెంగోటియన్ గాని, వీళ్ళందరూ తన రాజకీయ ప్రయాణంలో తనను విమర్శించకుండా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా తన వెంటే నడిచినటువంటి వాళ్ళకు అతను ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు తమిళనాడు సీఎం విజయ్. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ను టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేయడంతో పాటు తన ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చాడు దళపతి విజయ్. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్యాయం చెయ్యడు అనేటువంటి దానికి సంబంధించి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. ఎస్, మేము సరైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలా ఓటు వేశామని కూడా తమిళ ప్రజలు అనుకునేలా విజయ్ ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాట. పారదర్శక రాజకీయాలే చేస్తారు, ఇతరత్ర కక్షపూరితటువంటి రాజకీయాలు కానీ లేకపోతే దేనికి కూడా తావివ్వను అనేటువంటి రీతిలో విజయ్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు అనేటువంటి మాట. డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాదు, టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం, అలాగే క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించడం అనేది సామాన్యమైన విషయం కాదు. సాధారణమైన వ్యక్తిని ఏ స్థాయిలో నిలబెట్టగలను అని చెప్పకనే చెప్తున్నాడు విజయ్ అంటూ కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.